హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియో లైక్ చేయండి అబ్బా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అయితే వచ్చేస్తుందండి. ఇంకా 4 days తర్వాత అయితే బెంగళూరుకి అయితే వెళ్తున్నాము. కార్లో అయితే వెళ్తున్నామండి. ఇంకా లాస్ట్ మార్చిలో ఉగాదికి వెళ్ళాము. అప్పటి నుంచి కారు అక్కడే ఉందండి. ఇంకా మళ్ళీ ఊరు వచ్చినప్పుడు మా హస్బెండ్కి కావాలన్నట్టు అక్కడే ఉంచేసిండి. ఇంక ఇప్పుడు పనులన్నీ అయిపోయినాయి. ఇంకా అందుకే కార్లో అయితే వెళ్తున్నాము. కార్లో వెళ్ళాలంటే ఇరిటేషన్ వస్తుంది. రాను వన్ డే, పోను వన్ డే, కార్లో నుంచే సరిపోతుంది. బస్ అనుకో రాగా నైట్ పడుకొని ఉదయం వెళ్ళేసరికి అయితే ఇంక ఊరైతే వచ్చేస్తుంది. మా హస్బెండ్ ఏడా అయితే మీరు పిల్లలు బస్సుకు పోండి అన్నాడు. నేను ఒక్కడిని వస్తాను. అట్ట పోతాం. చూస్తాం మళ్ళీ బస్సుకు టికెట్ ఏం పెట్టనీలేముగా. ఇవి అట్లనే అడ్జస్ట్ అయిపోయాను. నన్ను అస్సలు కారులో పడుకోనివ్వడండి. నిద్ర వస్తున్నా కూడా పడుకోనివ్వడు. నువ్వు పడుకుంటే నాకు నిద్ర వస్తుంది అనేసి అయితే చెప్తాడు. అది ప్లస్ పాయింటే. అయినప్పటికీ కూడా నేను ఎక్కువసేపు ఏం పడుకోను. కొద్దిసేపు 1 hour అలా అయితే పడుకుంటాను. అయినా మళ్ళీ అసలు నన్ను పడుకోనివ్వడు. ఇంకా ఉదయాన్నే 5:30కి అయితే లేచానండి. ఇంకా లేచేసి బర్రెల పాలైతే తీయటానికి అయితే కూర్చున్నా. మా ఇచ్చే బర్రె కూడా అయితే ఇంటి బర్రె ఏందో తన్నింది ఈరోజు. ఇంకొక బర్రె ఇంకా నేను పోయినాక మా వెంట పిండుకోవాలి కదా, ఇంకా మా అవే పిండేసింది. అలానే మధ్యాహ్నం లంచ్ కోసం అయితే అన్నము అలానే టమాటా పప్పు అయితే చేశాను సింపుల్గా. అంతా ప్యాక్ చేసుకొని ఇంకా అన్ని సరుకులు బియ్యం బస్తాలు అన్నీ పెట్టుకొని బయలుదేరేసరికి అయితే 10:10 అయిందండి. ఇంకా మా ఊరు నుంచి మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళామండి. ఇంకా మా అవ్వ పిల్లలను చూడాలనుకుంది. ఎప్పుడు వస్తారని అడుగుతుంటే ఇంకా వచ్చిపోతాం అనేసి అయితే చెప్పాను. ఇంకా అలానే మా అమ్మని కూడా అయితే తీసుకెళ్తున్నా బెంగళూరు. ఇంకా మా అమ్మ కూడా ఇయర్లీ వన్సేనబ్బా ఇలా సమ్మర్లో పనులన్నీ అయిపోతే వస్తుంది. పనులు ఉంటే మళ్ళీ రాదు. అందరి పనులు అయిపోతారు, నేను ఇంటికాడ ఉంటే ఎట్టా అనేసి ఇంకా రాదు. ఇప్పుడు ఎలానో సమ్మర్ కదా, ఇంకా వర్షాలు పడితే పద్ధతులు అయితే స్టార్ట్ చేస్తారు. సర్లే ఒక నెల ఉంచుకొని పంపిద్దాంలే అన్నట్టు ఇంకా మమ్మల్ని అయితే తీసుకెళ్తున్నాను. బస్సుకి అయితే వచ్చేది కాదు మా అమ్మాయిన. బస్సుకు మళ్ళీ ఛార్జ్ అవుతుంది 1000 రూపాయలు 1200. ఇంక బస్సుకి అయితే రానులే, కార్లో అయితే వస్తాను అనేసి అయితే చెప్పింది. అమ్మ అనుకున్నా అంతే. ఇప్పుడు దానికి ఇంకా డబ్బులతోనే చూస్తూ ఉంటారు. మా అవ్వని కూడా రమ్మన్నానండి. మా అమ్మ వాళ్ళ అమ్మని, ముస్లామా. నేను 2 రోజులు ఉండలేను లేడా. ఇంకాడంటే ఊరికే తిరుగుతూ ఉంటారు కదా ఆడికిడికి. ఈడికి వస్తే ఎవరు ఉంటారు? ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉండాల్సిందే. నేను దానిలే పోనేసి అయితే ఇంకా మా అమ్మని పంపించింది. మా అవ్వని మా మామని ఇద్దరు రమ్మన్నా. మా పెద్ద మామని మా అవ్వని. వాళ్ళు మేము రాలేము, ఆడేస్తే ఇంట్లోనే కూర్చోవాలా, నేను రాను అనేసి అయితే చెప్పారు. ఇంకా పోయేసి ఆడ ఎక్కువసేపు ఏం లేమండి. జస్ట్ ఒక 15 minutes ఏమో అలా ఉన్నామంతే. ఆడుకొని కావాల్సినవి తీసుకొని బ్యాన్లు ఇవన్నీ కావాల్సినవి తీసుకొని ఇంకా ఉన్నాయి పెట్టుకునేవి. స్టోర్ బియ్యం ఇంకా అవన్నీ పెట్టుకోలేము. ఆడోడాడా కారు నింపుతున్నావు కారు నిండా నింపుతున్నావు, అది ఇది కేకలేస్తావు, నువ్వు నీకు ఆడలేవా అది ఇది అనేసి. ఊర్లో కాసిన ఊర్లో ఉన్న తీసుకోక ఏం చెప్పండి. మటుడేమో తిడతా ఉన్నాడు. ఇంకెందుకు ఎంత వచ్చిన గోల అనేసి ఇంకా కారు పట్టిన కాడికి తీసుకొచ్చినట్టు కారు నిండిపోయిందిలేండి. మా వాడు బొమ్మలు వేసిండు సుమారుగా. వాడు బొమ్మలకే కారు పట్టింది. డిక్కీలేమో బియ్యం బస్తాలు, ఇంకా కొన్ని బూరుగులు ఇంకేమంటే దాంట్లో సరిపోయినాయి. ఈరోజు అయితే ఎండ కూడా అంత హెవీగా అయితే లేదండి, మబ్బుగా అయితే ఉంది. ఇంకా ఇది గువ్వల చెరువు దాటాకైతే 3 గంటలకైతే అన్నం తిన్నాము. ఇంకా 10:30కి అట్లా బయలుదేరాం కదా, అప్పుడే ఆకలి కాలేదు. అప్పుడే ఏం తింటాంలే అన్నట్టుగా ఇంకా తినలేదు. ఇక్కడే ఒక చెట్టు దగ్గర అయితే నీడ మంచిగా ఉన్నది. ఏది పోతే మంచి స్పేస్ దొరకదులే అనేసి ఇంక ఇక్కడే తినేసాము. ఇంటి దగ్గర నుంచి పప్పు అని తీసుకొచ్చాను చెప్పాను కదా, పప్పు, మామిడికాయ పచ్చడి, పెరుగు, పప్పు ఇవన్నీ తీసుకొచ్చా. ఇస్తరాకులు కూడా అయితే తీసుకొచ్చా. ఒక 4 బాటిల్ కూడా అయితే తీసుకొచ్చానండి. ఇంకా ప్రశాంతంగా అడగొచ్చాను. ఒక 15 minutes 20 minutes అంతే, ఎక్కువసేపు ఏం లేము. ఇంకా తినేసి ఇక్కడ చింతాకు చెట్టు అయితే ఉన్నది, అదే చింత చెట్టు అయితే ఉన్నది. ఇంకా పప్పుకు చింతాకు కొద్దామనేసి అయితే ఇక్కడ వస్తూ ఉన్నాము. ఎక్కువైతే లేదండి, చాలా తక్కువ ఉంది. మా అమ్మాయి పోసింది అది కూడా మొత్తము. ఎక్కువ ఉంటే ఇంకా కాస్త ఎక్కువ పోసుకుందాం అనుకున్నాం. ఎంత ఒక పిరికెడ్ అంతే. ఇది పులుపు కూడా లేనట్టుంది. ఒక 2 అయితే 2 పూటలకైతే సరిపోయేంత చింతాకేనండి. ఇక్కడ ఇంకా గుడి అయితే ఉంది, ఆంజనేయ స్వామి. నేను మా హస్బెండ్ వెళ్ళేసి ముందు దండం పెట్టుకొని వచ్చాము. ఇంకా మా వాళ్ళు చూసి ఇంకా మేము దండం పెట్టుకుంటాం, నేను దండం పెట్టుకుంటా, మా వాడు నేను స్వామి కాడ దండం పెట్టుకుంటా అనేసి అయితే వచ్చిండు. ఇక్కడ అయ్యప్ప స్వామి అన్ని ఫోటోలు అయితే ఉన్నాయి. వినాయకమయ్య అంటే అయ్యప్ప స్వాములప్పుడు ఇక్కడ అందరూ ఉండేటట్లుంది. కొంచెం బట్టలు అంతా ఉన్నాయి వాళ్ళవి.
ఇంకా మా వాళ్ళు కూడా అయితే దండాలు పెట్టేసి అయితే ఇంకా వచ్చారండి, ఇంకా ఉండాలనేసి. ఇంకా ఈడే టైం వేస్ట్ అయితే మేము ఇంకా బెంగళూరు వెళ్ళేసరికి ఇంకా కాస్త లేట్ అవుతుంది అన్నట్టుగా ఇంకా ఒక 3:35 అలా ఏమో బయలుదేరాము. మా వాళ్ళు కూడా ఏం విసిగించలేదు, ప్రశాంతంగా పడుకోనే ఉన్నారు. ఇంకా మదనపల్లి అటైతే వచ్చామండి. మదనపల్లిలో ఫుల్ వర్షం పడింది. మిరాకిల్ ఏంటంటే ఒక దగ్గర అయితే అమ్మ సగం చిన్నపిల్లలకైతే మోకాళ్ళ ఊరికైతే నీళ్ళు వచ్చినాయి. అబ్బా ఇంకొంచెం దూరం పోతే అసలు వానే లేదు. అట్లా ఒక గంటన్నర సేపు ఒక దగ్గర వాన ఉంది, ఒక దగ్గర వాన లేదు. ఫుల్ వర్షం ఒక దగ్గర ఉంది, ఒక దగ్గర ఏమో అసలు చుక్క తేమ కూడా లేదు, అంత అయితే ఉన్నది. ఈసారి రోడ్ సైడ్ కూడా తినుబండారాలు ఏమీ తీసుకోలేదండి. ప్రతిసారి వచ్చినప్పుడు జామకాయలు, నేరేడుకాయలు, పప్పాయి ఇవన్నీ తీసుకునే వాళ్ళము. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, మ్యాంగోస్ ఉన్నాయి. ఇంకా వర్షం పడి తీసుకోలేకపోయాము. ఇంకా మా హస్బెండ్ కూడా అక్కడ సడన్గా ఆపలేకపోయాడు. ప్రతిసారి 1000 రూపాయలు ఈజీగా అయ్యాయి. సీతాఫలాలు కూడా బుట్టల లెక్క అయితే అమ్ముతా అంటారండి. బుట్ట వచ్చేసి 300 అలాగా. ఏ ఒకటి తీసుకునే వాళ్ళం. సరే ఏమీ తీసుకోలేదు. మా హస్బెండ్కి మనీ కూడా సేవ్ చేసాము. పిల్లలు కూడా అయితే ఇంకా ఊరి దగ్గరే వాళ్ళ జియాజీ అయితే కొనిచ్చాడు కొన్ని. అవన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నారు. చాక్లెట్స్, కుర్కురేలు, బిస్కెట్స్ అవి తినాల్సినప్పుడల్లా అవి తింటా అయితే వచ్చారండి. ఇంటికి అయితే వచ్చామండి. టైం అయితే 9:30 అయింది. 9:15 కల్లా అయితే వచ్చాము. ఫుల్ ట్రాఫిక్, తలనొప్పి ఇడికి వచ్చినాము. కారు పెట్టను, ఖాళీ లేదు. ఇంకా తీసి ఆడబెట్టిండి. ఇంకా లాగేజ్ కూడా అయితే ఏం లేదా. మామిడికాయ పచ్చడి అయితే తీసుకొచ్చాను. దానిపై నెయ్యి డబ్బా పెట్టేసి ఆ రెండు కొద్దిగా లీక్ అయినాయి. నాన్న వస్తాడు అయితే ఒక డబ్బాలోకి అయితే షిఫ్ట్ చేశానండి. అలానే మామిడికాయ పచ్చడి కూడా అయితే షిఫ్ట్ చేశాను. ఇంకా అన్నం అయితే వండుతున్నానండి. నీళ్ళకి ఫోన్ చేసినాం. చాలా నీళ్ళు వేరే ఫోన్ తెచ్చుకున్న బాటిలే ఎట్లా నీళ్ళు 2 బాటిళ్ళు, మొత్తం 4 బాటిల్ వేస్తే 3 అయిపోయినాయి. 2 అయిపోయినాయి, 3 ఉన్నాయి, 2 ఉన్నాయి. వీటిలో ఇప్పుడు నీళ్ళకి వాడిన నీళ్ళు 4 days కాబట్టి నీళ్ళు అంత గలీజ్ అవుతుంది. లగేజ్ కూడా ఏం లేదా. రేపు పొగలు తిరుగుతూ ఉంటాం. కళ్ళు తిరుగుతూ ఉన్నా. పెరుగు మేము తెచ్చుకున్నది వేరేది. కర్రీ అయితే ఏం చేయలేదబ్బా. 100 మంది పచ్చళ్ళు వేసుకుంటే తినేస్తాము.